జై హో బీసీ సదస్సు జరిగింది। ఈ సభకు ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు। ఎన్టీఆర్ జీడీపీ పార్టీని స్థాపించింది బడుగు బలహీన వర్గాల కోసమని వారు అన్నారు। ఇప్పటికీ చంద్రబాబు బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారని తెలిపారు। వైసీపీ ప్రభుత్వం బీసీలను అన్ని రకాలుగా అణిచివేస్తుందని దుయ్యబట్టారు। వచ్చే ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గ బీసీలంతా ఏకమై టీడీపీ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు। బ్రహ్మాండంగా ఉండేది, అందరికి మంచి పేరు ఉండేది। మీ నాయకులు అందరూ కలిసి బాగా పనులు మనకు రోజు ఈ ఒక్కరోజు నాకు పిలిస్తే ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ సరే కార్యక్రమం వెళ్దాం, ఎక్కడ బీసీ సదస్సులు ఉన్నా జరిగిన వెళ్ళాలని ఒక నిర్ణయంలో ఉన్నా। బిజీ షెడ్యూల్ అయినా కూడా సదస్సు జరగడం అదే ఫస్ట్ టైం, అంటే అంత గొప్పగా జనం తరలి వస్తున్నారు। కారణం ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు జరిగిపోయింది। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి మేమంతా వెన్నుదన్నుగా ఉన్నాం। బలహీన వర్గాల సంక్షేమం మాలోని, బలహీన వర్గాలకి ఏదైనా చేసేవంటే మేలు మేమే చేసాం, రాజకీయంగా కానీ ఇంకొక రకంగా। మరి 50 కార్పొరేషన్లు పెట్టాము, సీట్లు ఇచ్చాము, ఎమ్మెల్సీలు ఇచ్చాము చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి 2014-19 మధ్య అనేకమైన ఆర్థిక సమస్యలు ఉన్నా, విడగొట్టబడిన ఆంధ్రప్రదేశ్ అశాస్త్ర విడగొట్టబడిన లోటుబడ్జెట్లో ఉన్న, కేంద్రం నుంచి సరైన సహకారం లేకపోయినా ఆయనకున్నట్టు మేధస్సుతో విషయంతో ఈ రాష్ట్రానికి అభివృద్ధిని చూస్తూనే బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది। చంద్రబాబు నాయుడు ఏదైతే బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమం చేసో ఆ కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకు బీసీకి పేరు పెట్టింది మేమే, బలహీన వర్గాలు బొడ్డు కోసింది మేమే, మా ఇంట్లోనే బలహీన వర్గాలు పుట్టారు, ఇక్కడే పేరు తెచ్చుకున్నారని చెప్పేటువంటి ఒరవడికి ఏదైతే ఉందో దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు చేసిన పథకాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసే సందర్భం 56 క్లాసులు పెడితే 56 పైసలు కూడా ఇచ్చిన దిక్కు లేదు। ఎమ్మెల్సీలు ఇచ్చారంటున్నావు, ఓకే ఇచ్చాం, మీకు కాదనలేదు। మీరేమంటున్నారు ఎమ్మెల్సీని? లోకేష్ బాబు గారు ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రిగా అయితే దొడ్డిదారికి వచ్చినటువంటి లోకేష్ బాబు చూస్తున్నప్పుడు మా బీసీలకు ఇచ్చేది దొడ్డిదారి పదవి మీ భాషలో, లోకేష్ బాబుకి ఇచ్చిన ఎమ్మెల్సీ దొడ్డిదారి పదవి। మీరు 11 మంది ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చాము, బీసీలు కొట్టేస్తున్నాం, వాళ్ళు ఉద్ధరించామని చెబుతున్నారు కదా, మరి మీ భాషలో మాట్లాడితే బీసీలకు ఇచ్చింది దొడ్డిదారి పదవి అంటే బలహీన వర్గాలకు ఇచ్చేది దొడ్డిదారి పదవి మీ భాష ఒకసారి చెప్పాలి।